నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. అయితే దీన్ని మనకు అనుగ్రహించడానికి ఆత్మదేవుడు మన లోపటే నివాసం చేస్తున్నాడు. ఆయన మన స్వభావాన్ని ఆయనకు అనుకూలంగా మారుస్తున్నాడు. మనకు పశ్చాత్తాపము పుట్టిస్తున్నాడు. సత్యం అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు. ఆయన ఉద్దేశములకు అనుకూలంగా మనం నిర్ణయాలు తీసుకునేటట్లు చేస్తున్నాడు. మీకు తెలుసా, మనం కొన్నిసార్లు అదృష్టవశాత్తు ఎన్నో మేలులు పొందుతున్నాం. నీ పిల్లలకు ఒక్క మాటతో ఆరోగ్యం వస్తుంది. కొన్నిసార్లు నువ్వు అడిగిన దాన్ని వెంటనే దేవుడు చేస్తున్నాడు. నీ కన్నీళ్లను గమనిస్తున్నాడు. ఎందుకో తెలుసా, నువ్వు ఆయన్ని ప్రేమించే మనసున్న వ్యక్తివి. ఆయన సత్యాన్ని అర్థం చేసుకునే మనసున్న వ్యక్తివి. ఆయన కొరకు రోషంగా బ్రతకగలిగిన వ్యక్తివి. కానీ నీలో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏమిటంటే, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి దేవుణ్ణి కూడా సమాధి చేయడానికి వెనకాడవు. ఆ నిమిషంలో, ఆ గడియలో, లేదా ఒక్క రోజులో నువ్వు తేరుకునే లోపే చాలా పెద్ద సమస్య అయిపోతుంది. యూదా ఇస్కరియోతు అంట అప్పగించిన తర్వాత తేరుకున్నాడు. నాకు ఈ వెండి నాణెములు వద్దు, నేను ఆయనని అన్యాయముగా మీకు అప్పగించాను, ఆయన విషయంలో నేను తప్పుడు సాక్ష్యం పలికాను, అయ్యో నన్ను క్షమించి ఆయన విడిచిపెట్టండి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. తేరుకోవడానికి సమయం పట్టింది. అందుకే నరుని కోపం దేవుని నీతిని, నీ స్థాయి, నీ అంతస్తు, నీ భక్తి, నీ హోదా, దేవుడు నిన్ను ఎక్కడుంచాడు అన్ని గమనించుకొని బ్రతకాలి. తగ్గించుకొని దేవుని ముందు ఉండాలి. ఎందుకంటే నువ్వు ఏ పాటి దానవు, ఏ పాటి వాడవు. అదే మనసు నీదైతే దేవుని దగ్గర ఉండాలి. తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు ఖచ్చితంగా. దేవుని ప్రజ, నామకార్థతను విడిచిపెట్టడానికి మన స్వభావాన్ని సరి చేసుకోవాలి. స్వభావం చెడినదైతే ఎలాంటిదో తెలుసా? ఒక మురికి గిన్నెలో ఎన్ని పాలు పోసినా అది తాగడానికి పనికిరాదు. కాబట్టి గమనించండి, నిన్ను నువ్వు నిరూపించుకోవాలనుకున్న ప్రతిసారి సాతానుకు నువ్వే సహాయం. అందుకు నిన్ను పుట్టించినందుకు ఆయన పశ్చాత్తాపపడతాడు, బాధపడతాడు. ఎన్ని విషయాలు దేవుడు నిన్ను నమ్మి నేర్పిస్తున్నాడు, అన్నింటికి నువ్వే న్యాయం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక.